హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మాకు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సండే స్పెషల్గా ఏం తింటున్నాను తెలుసా? చూపిస్తానాగండి. పప్పు రైసు. ఇలా ఎవరన్నా సండే పప్పు రైస్తో సర్ది పెట్టుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. నేనైతే అస్సలు సర్దుకోను, కానీ ఈరోజు విధి ఏమంటారు తప్పక తింటున్నాను అనమాట. బాగా రెడీ అయ్యి ఏంటి దీనిలో అని అనుకుంటున్నారు కదా. సో పొద్దున్నే 9:50 కాల్ చేసి, పిల్లలు మాకు రేపు స్కూల్ ఉంది, ఇక్కడ మమ్మల్ని అక్కడ వదిలేకి ఎవరికి అవ్వట్లేదు, సో మమ్మల్ని పికప్ చేయమ్మా అని కాల్ చేశారనమాట. సో ఇంకా ఆఫీస్కి వెళ్దాం అనుకున్నాను, నేను క్యాన్సిల్ చేసుకొని ఇంకా ఇప్పుడు వాళ్ళు ఉన్న చోటుకైతే వెళ్తున్నాను. సో హడావిడిగా పప్పు సద్ది రైస్ అయితే తిని వెళ్ళాల్సి వచ్చింది అనమాట. సో బట్ ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను, కమ్మగా అండ్ సమ్మగా, చూడడానికి చూడముచ్చటగా. సో ఇప్పుడు పిల్లలు ఎక్కడున్నారు, ఎలా వెళ్తాను, ఈవినింగ్కి రిటర్న్ అవుతానా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసి మా వీడియో లాగ్ ఎలా ఉంది అన్నది అయితే కామెంట్ చేయండి కదా. ఓకే, సో ఇప్పుడు వెళ్ళిపోదాం త్వరగా. బ్యాగ్ అయితే వేసేసుకున్నా, రెడీ అయిపోయా. నా బ్యాగ్ ఎంతమందికి ఇష్టం, బాగుందా? సో ఫ్రెండ్స్, మీకైతే స్టార్టింగ్లో వీడియో చూడగానే మీకు తెలిసిపోయి ఉంటుంది ఇది ఎప్పటిలాగో అని. అస్సలు నవ్వకుండా చివరి దాకా అయితే చూసేసేయండి. అనుకుంటాను కానీ వీడియో తీసిన వెంటనే ఎడిట్ చేసి వేసేద్దామని, కానీ అస్సలు కుదరదు. అదేదో అంటారు కదా పెద్దలు, దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు ఉంటుంది అనమాట మన వీడియోస్. కానీ ఏం చేయలేము. సో వీడియోస్ తీసి పెట్టుకుంటాను కదా అన్నట్టు కుదిరినప్పుడు వేసేద్దాంలో అని వేసేస్తాను. ఫైనలీ ఆల్మోస్ట్ ఇంకా స్కూల్ స్టార్ట్ అయినప్పుడు, అంటే 31st నైట్ వస్తారు, 31st రోజు తీసిన లాగ్ అనమాట. సో నెక్స్ట్ డే స్కూల్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఎండింగ్ వచ్చేసాము చెప్పాలంటే. సో అప్పటిదాకా వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి కుదరలేదు. సో ఈమె ఇంకా పిల్లల్ని పిలుచుకురావడానికి అయితే నేను వచ్చిన ప్లేస్ గౌరీ బిగ్నర్ దగ్గర ఒక్కపల్లి. కానీ ప్రస్తుతానికి అయితే ఇక్కడ గౌరీ బిగ్నర్ నుంచి మళ్ళీ ఒక్క ప్లేస్కి అయితే వచ్చేసాను, మంచేపల్లి అని. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఈ లొకేషన్, ఈ ప్లేస్ తెలిసింటే ఖచ్చితంగా మీ పేరుని కామెంట్ చేయండి. నియరెస్ట్లో ఉంటే ఊరి పేరు కూడా మెన్షన్ అయితే చేసేసేయండి. నాకు అక్కడ బస్సు దిగిన వెంటనే ఆ వినాయకుడి బొమ్మ అయితే చాలా ఇష్టంగా, అట్రాక్టివ్గా అనిపించింది. సో కొద్దిగా ఎక్కువగానే స్వామివారిని అయితే షూట్ చేసుకున్నాను. ఇంకా వెంటనే బాబాయ్ వచ్చేసారు. బాబాయ్తో పాటు నేను బైక్లో వెళ్తూ ఉంటే రోడ్డు మొత్తం ఒక్క తోట అండ్ ఏమంటారు కొబ్బరి తోటలు ఇలానే ఉన్నాయి. అస్సలు నాకు వీడియోస్ పాస్ చెయ్యాలన్న ఆలోచన కూడా రాలేదు, కానీ కంటిన్యూగా చేసుకుంటూ పోతే ఇంకా చాలా లెంత్ అవుద్ది లాగ్ అని చెప్పేసి అక్కడక్కడ మంచి వ్యూస్ వచ్చినప్పుడు మాత్రమే అలా తీసుకున్నా. ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళగానే మా బాబాయ్తో ఈ పిల్లలు అల్లరిని చూడలేకపోతున్నాను. సో బికాజ్ ఆఫ్ బాబాయ్ కొంచెం స్మోకింగ్ ఉందనమాట అలవాటు, దాన్ని అవాయిడ్ చేయాలని చెప్పి వీళ్ళందరూ ఒక ప్లాన్ అయితే చేసుకొని అస్సలు వాళ్ళని దాని జోలికి వెళ్ళకుండా వాళ్ళ బాబాయ్కి అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు అనమాట. ఇంకా ఆల్మోస్ట్ 4 o'clock టైంలో చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తింటున్నాను లేట్ చేయకుండా. మీరు కూడా కలిసి తినండి. నాకొద్దు చికెన్ మళ్ళీ దోశ బెస్ట్ కాంబినేషన్, నా ఫేవరెట్ కాంబినేషన్ నచ్చింది. చికెన్ దోశ ఇవన్నీ నాకు బాగా నచ్చిన కాంబినేషన్. ఇంకా ముద్ద కూడా బాగా తింటాం అనమాట. ఇంకా వీళ్ళిద్దరూ అయితే చికెన్ ఎప్పుడు చూడనట్టు, అసలు దాని మీద ఎలా ఉంటుందో అని కూడా తెలియదేమో అన్నట్టు వీళ్ళ వింత ఆటలు చూశారు కదా. సో బేసికలీ కుక్కర్ని ముందర పెట్టుకొని ముక్కలు లైక్ వీళ్ళు స్కిన్ అండ్ బోన్స్ అంతే తింటారు. ఇంకా వేరే ఏమి నార్ పీసులు అలాంటివి ఉంటాయి చూడండి, అవి అస్సలు తినరు అనమాట. సో ఎనీవే మంచిగా అయితే తినేసి అలా కొద్దిసేపు అయితే బయట కూర్చున్నాము. ఇది బాబాయ్ వాళ్ళ ఇల్లే అనమాట. బాబాయ్ వాళ్ళ ఇల్లు, వాళ్ళ అన్న తమ్ముళ్ళ ఇల్లు అన్నీ అక్కడక్కడే పక్కనే ఉన్నాయి. అలా అందరూ బయట కూర్చుంటే ఫుల్ ముంగట అంత తోటలు, మేకలు, ఆ టైంలో ఆవులు అలా వస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా రోజులు అయిపోయింది ఇలాంటి నేచర్ని నేను
ఏమంటారు ఎక్స్పీరియన్స్ చేసి అలా అనిపించింది. ఇంకా పిల్లలు కొంచెం రీల్స్ చేస్తాం మేము అంటుంటే ఇంకా పక్కన మా ఏమంటారు మా చెల్లి వాళ్ళ అంటే పిల్లలకి అత్త అవుతుంది, అత్త వాళ్ళ పాప కూడా ఉందన్నమాట. వాళ్ళు అందరు కలిసి చేయాలనుకుంటున్నారు. సో అందుకోసం అంతా రెడీ చేస్తూ ఉంటే సడన్ గా ఏమైందంటే ప్లాన్ మొత్తం దొబ్బింది. అస్సలు ఇంకా మిల్కి చాలా గోల పెట్టింది, అసలు కంట్రోల్ చేయలేదు. బాగా దెబ్బలు పడితే కాక ఆపుకోలేదు, ఏడుపు అంత లొల్లి పెట్టింది అనమాట. సో ఆల్రెడీ కార్లో రీల్స్ అంటున్నారు, కార్లో రిటర్న్ వెళ్తున్నారు అన్న ఆలోచన మీకు వచ్చేసే ఉంటది. ఇక్కడ ముందు వెళ్తున్నది పిన్ని బాబాయ్ మిల్కీని ఎక్కించుకొని వెళ్తూ ఉన్నారు అనమాట. మేమందరూ కారులో వెళ్తున్నాము. బేసికలీ కార్ ఎక్కడి నుంచి వచ్చింది, బస్కి వెళ్ళింది కదా అన్న ఆలోచన మళ్ళీ రావచ్చు మీకు. సో ఇక్కడ ఏంటంటే నేను వెళ్ళిన ఒక 3 అవర్స్కి అలా మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, బెంగళూరు వాళ్ళే. వాళ్ళు అక్కడి నుంచి ఏదో పని పడి వచ్చారు సడన్ గా. ఇంకా వాళ్ళు స్టార్ట్ అయ్యే లోపల 6:30-7 దాకా అయిపోయింది. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా సేఫ్ గా వాళ్ళు మీ ప్లేస్ కి మిమ్మల్ని వదిలేసి వెళ్తారు, ఆన్ ద వే వాళ్ళు యలంకలో నుంచినే వెళ్తారని చెప్పి సర్లేని సేఫ్ గా వెళ్ళొచ్చు కదా అని చెప్పి నేను పిల్లలు మంచిగా వాళ్ళ మూడంతా డిసప్పాయింట్ చేసేసి రీల్స్ మళ్ళీ వచ్చినప్పుడు చేసుకుందాంలే అని చెప్పి మంచిగా వచ్చేసామన్నమాట. సో మెయిన్ బస్ స్టాప్ లో మమ్మల్ని వదిలేసి ఇంకా వాళ్ళు వెళ్ళారు. చాలా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి. ఇంకా అక్కడి నుంచి మేము వచ్చేపాటికి 8:30 అలానే అయింది కాబట్టి BMTC బస్సెస్ అన్ని సిటీ బస్సెస్ తిరుగుతూ ఉంటే సిటీ బస్సెస్ పట్టుకొని బై వాక్ తో మా ఇంటి ముందు రోడ్ లైటింగ్స్ చూసారు కదా, అంత మంచిగా ఉన్న లైటింగ్స్ మేము బయటకు వెళ్ళాం కాబట్టి ఆ టైంలో అస్సలు చూడలేదు. చాలా బాగా అనిపించింది వ్యూ. ఇంకా అలా అయితే వచ్చేసి ఇంటికి తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి ఏమేమి తెచ్చుకున్నాము ఇది అన్నట్టు అన్ని చూస్తూ లాగేస్తూ పడేస్తూ ఉన్నాము. కొంచెం అర్లీగా వచ్చేసాం కదా అందుకోసం. ఆల్మోస్ట్ 8:40 8:30 టైంకి అయితే ఇంటికి రీచ్ అయిపోయాం. వీళ్ళని పిలుచుకొని నాకు ఈరోజు డే అంతా జర్నీనే, మొత్తం టైర్డ్ అయితే అయిపోయింది. ఇంకా మా పిన్ని అంటారా అంత అడావిడిలో కూడా మళ్ళీ వెళ్ళి ఏం చేసుకుంటారని చెప్పేసి బాగా పచ్చి కొబ్బరి చట్నీ, పచ్చి కొబ్బరి అండ్ శనగిత్తనాలు అండ్ ఇటు చూడండి పూరి పిండి కలిపి పెట్టింది, చాలా ఉండింది కాబట్టి వెళ్ళి చేసుకోమని చెప్పి. అండ్ ఇక్కడ కొన్ని అనమాట అలసందులు, వైట్ కలర్ అలసందులు, ఎన్ని అలసందులు ఇచ్చింది చూడు. అండ్ కరివేపాకు అండ్ ఫ్రెష్గా వంకాయ, టమాటా కాదు, వావ్ సూపర్ చెట్లోటివి ఇవన్నీ. గుత్తొంకాయ చేసి చపాతీ చేసి ఆవురు మనం తిన్నామనుకో సూపర్ ఉంటది. రెసిపీ ఫుల్ వీడియోలో పెడతాంలేండి. అండ్ ఇవన్నీ ఏమన్నా కర్రీలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవి ఏంటి అన్నది మీరే కామెంట్ చేయాలి. దీనిలో ఏమంటారు, ఇవైతే అలసందులు. సో మరి ఇవేంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా చాలా పని ఉంది. ఇవన్నీ ఇక్కడ ఇలా వదిలేసి ఇప్పుడు ఇంకొక చోటకి వెళ్దాం. త్వరగా రండి, పదండి ఫాస్ట్. ఇంకా తప్పదు కదా తిరగడం తప్పదు కాదు, విధి లేని పరిస్థితి. మిల్కీ ఏం చేస్తాను బాగా మిల్కీ పళ్ళు అల్లాడుతుంది ఫ్రెండ్స్.